హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. ఏం సంగతిలో? ఏమన్నా చెప్పండి. ఏంది సంక్రాంతి బాగా చేసుకున్నట్టున్నావు? ఏంది సినిమాలు గినిమాలు వ్యవహారం బాగున్నట్టుంది? ఏం సినిమాలు చూసావు? ఏంది మనకి ఎంటర్టైన్మెంట్ అదే కదా, సినిమాలే కదా. రీసెంట్ గా మన సంక్రాంతికి రాజా సాబు ప్లస్ మన శంకర వరప్రసాద్ గారు. సో ఇప్పుడు ఈ మన శంకర వరప్రసాద్ గాని రాజా సాబ్ గాని పెద్ద సినిమాలు, కానీ డైరెక్టర్లు చిన్నవాళ్ళు కదా. వాళ్ళకి వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం కదా అది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వాళ్ళు ఎట్లా వాడుకున్నారు? బాగా హిట్ చేశారా ఇద్దరు, లేకపోతే ఏమన్నా ఏదో రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి? ఏందంటావు దాని విషయం? రాజా సాబ్ అంచనాల మధ్య కొంచెం ఇబ్బంది పడ్డారు, హిట్ కాలేకపోయింది. అలాగే ఆడియన్స్ పల్స్ ను పట్టుకొని డైరెక్టర్ మనశంకర్ వరప్రసాద్, ఈ అనిల్ రావుపూడి వాస్తవంగా రెండు సినిమాల మీద ఫ్యాన్స్ లో అంత పాజిటివ్ వైబ్రేషన్ లేదు. రెండు సినిమాల మీద పెద్ద లేదు బిఫోర్ రిలీజ్ కాకముందు. ఓకే ఓకే. ఎందుకంటే వాళ్ళిద్దరూ అంత హ్యాండిల్ చేయగలిగిన క్యాపబుల్ పర్సన్స్ కాదేమో. అంటే పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ లేదనేది ఆడియన్స్ ఒక ఒపీనియన్. ఓకే చెప్తాడు. తర్వాత అందుకే మన శంకర్ వరప్రసాద్ మీద కూడా చిరంజీవి చేస్తున్నప్పటికీ ఏం చూద్దాం ఏంది అని ఫ్యాన్స్ లో ఒక రకమైన ఇది. ఏది మన శంకర్ వరప్రసాద్ మీద. ఈ రాజా సాబ్ పరిస్థితి ఏంది? అదే సేమ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా రాజా సాబ్ డైరెక్ట్ మారుతి చేయడం అనేది ఇష్టం లే. సో హీఈస్ నాట్ క్యాపబుల్ పర్సన్ హ్యాండిల్ చేయడం, ప్రభాస్ ని హ్యాండిల్ చేయడం అనేది. ఒక యాక్షన్ హీరో అంటే ఇప్పుడు ప్రభాస్ అనేవాడు ఒక గ్లోబల్ హీరో అయిపోయాడు, పాన్ ఇండియా స్టార్, అంతే కదా. అతని సినిమా అంటే ఇండియా వరల్డ్ మొత్తం. అంటే చిరంజీవి ఉండొచ్చు కానీ ఇప్పుడున్న ట్రెండ్ లో ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ముందు వచ్చిన సినిమాలు బాహుబలి కావచ్చు, తర్వాత వచ్చిన చాలా సినిమాలు వచ్చాయి కదా, అతన్ని ఎక్కడికో లేపాయి. కానీ జనాలు ఆ ఎక్స్పెక్టేషన్ లోనే చూస్తారు అతన్ని. అంటే ఆ చట్రంలో ఇరుక్కుపోయి ఉంటారు. మన ప్రభాస్ అంటే మంచి లెవెల్లో ఉంటుంది, యాక్షన్ మూవీ అనేది ఉంటుంది. అది కూడా ఒక డ్రాబ్యాక్. అంటే ప్రభాస్ ని ఒక యాక్షన్ హీరోగా బాగా ఈ మధ్య రీసెంట్ గా మిర్చి కాడి నుంచి ఒక యాక్షన్ హీరోగానే రిసీవ్ చేసుకున్నారు. అలాంటిది ఒక కమెడియన్ గా ఇది ఇలా చేయడం అనేది యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే తమ్ముడు, ఈ మారుతి నాకు తెలిసి కామెడీ, హర్రర్, లవ్ ఇలాంటి జోనర్స్ తీస్తున్నాడు కానీ యాక్షన్ మూవీలు ఇంతకు ముందు గతంలో ఏమన్నా తీసినవి ఉన్నాయా? ఏం లేవన్నా. అది అంటే అతను ఆ యాక్షన్ పట్టుకోలేకపోయాడు. ఈ అనిల్ పూడి రావులపూడికి కొంచెం ఉన్నట్టుంది, కొంచెం పర్వాలేదు, తీసున్నాడు. కానీ ఈ మనశంకర్ వరప్రసాద్ లో యాక్షన్ కంటే కామెడీ, అంటే ఒక హీరోని ఎలా వాడుకోవాలో పూర్తిగా స్టడీ చేసినట్టు అనిపించింది అనిల్ రావుపూడి. ఈ ఇతను ఉన్నాడు కదా మారుతి, ఈ ప్రభాస్ ని పూర్తిగా స్టడీ చేయలేదేమో అని నాకు డౌట్. చేయలేకపోయాడు, అందువల్ల దెబ్బతిన్నాడు. కథ కూడా రాగానే మొదటి రోజే కదా ఫ్యాన్స్ వెళ్తారు, వాళ్ళు రకరకాల ఒపీనియన్. అతను అడ్రస్ కూడా చెప్పేసాడు, రండి సినిమా ఏమన్నా అయితే మా ఇంటికి రండి, అడ్రస్ డోర్ నెంబర్ అన్ని చెప్పాడా. దాన్ని బట్టి నేను ఎంతో పెద్ద తోపు అనుకున్నాను తమ్ముడు. ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు ప్రభాస్ అవకాశం ఇచ్చాడు, నేను చాలా బాగా తీస్తున్నాను భ్రమలో పడిపోయాడు. హై ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ప్రభాస్ ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. ఇతను చెప్పిన దాని ప్రకారం ఎవడికో వెళ్ళిపోయారు. థియేటర్లోకి వచ్చి బయటకి రాగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఏది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా తెలిపోద్ది. ఓకే ఓకే. అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఎవరు ఈ ఫ్యాన్స్ ఆ స్థాయిలో. ఎందుకంటే ముందు ఏంది మామూలు మూవీస్ కాదు అతనికి, భయంకరమైన యాక్షన్ మూవీస్. ఇది చూస్తే కామెడీ, తర్వాత వచ్చేసి ఏదో తమాషా, చిన్న హర్రర్, హీరోస్ తో చేసినటువంటి సినిమా అది ఒక ప్రేమ కథా చిత్రం. ప్రభాస్ తో తీయాల్సిన సినిమా లాగా అంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కదా ఎవరికి, మన మారుతికి. దాన్ని ఉపయోగించుకోలేకపోయాడేమో అని చాలా బాధేస్తున్నాను. బాగా ట్రోల్స్ కి గురయ్యి బాగా ఇబ్బంది పడ్డాడు. ట్రోల్స్కే కాదు, నెక్స్ట్ ఇంకొక పెద్ద హీరో అతనికి ఆపర్చునిటీ ఇవ్వాలన్నా భయపడతాడు కదా, ఇతను హ్యాండిల్ చేయగలడా అనేది. అది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఈ అనిల్ రావుపూడి చూస్తే నిజంగా ఆ సినిమా నాకు తెలిసి ఈ సినిమాకి ఖర్చు కూడా చూసుకుంటే దాంట్లో సగం ఉండొచ్చేమో, అంతే కదా, చాలా తక్కువ. ఏది మనశంకర్ వరప్రసాద్. కానీ డబ్బులు మాత్రం విపరీతంగా సంపాదించేసింది, పేరు తెచ్చేసింది. కుటుంబాలు పాత రోజుల్లో ప్రేమాభిషేకం సినిమాకి ఎద్దుల బండ్లు వేసుకొని కుటుంబాన్ని అంతా ఎక్కించుకొని వచ్చేవాళ్ళు. ఆ టైప్ లో వచ్చారు కుటుంబాలు వచ్చి ఈ సినిమా చూడడం జరిగింది. అంటే అది పండగ రావడం,
ఇవన్నీ కూడా పండగ సీజన్ అంటే ఫ్యామిలీస్. ఇప్పుడు జనం చూసేది ఏంటంటే మనకి సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక రిఫ్రెష్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఉంటే మనకు చాలు. వాస్తవంగా మన శంకర్ వరప్రసాద్ అనేది అంత పెద్ద గొప్ప సినిమా ఏం కాదు, కానీ చిరంజీవిని ఎలా చూపించాలా, ఎలా చూపిస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, ఫ్యాన్స్ రిసీవ్ చేసుకుంటారు, చిరంజీవి యొక్క ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేటిది బాగా స్టడీ చేసి డైరెక్ట్ చేశాడు అనిల్ రావుపూడి. ఆ విధంగా అనిల్ రావుపూడి చాలా సక్సెస్ అయ్యాడు. మిగిలిన సినిమాల కంటే నాకు చిరంజీవితో అవకాశం వచ్చింది, దీన్ని నేను పర్ఫెక్ట్ గా తీయగలగాలి అని తన ఎఫోర్ట్ అంతా పెట్టాడు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఫ్రమ్ ది బిగినింగ్, ఫస్ట్ ఫ్రేమ్ చిరంజీవిని చూపించే ఇంట్రడక్షన్ కాడి నుంచి ఎక్స్ట్రాడినరీ కొత్తగా చూపించాడు. అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. ఎస్, మన వింటేజ్ చిరంజీవిని, పాత చిరంజీవి మనం మిస్ అయ్యాము. ఈ ఫస్ట్ ఫైట్ కానీ మన హుక్ స్టెప్ సాంగ్ కానీ సో ఎక్స్ట్రాడినరీ. నేను 50+ తమ్ముడు, నాది వయసు. నేను చిరంజీవిని చూస్తూ పెరిగాను అన్నా కదా. ఈ చిరంజీవిని చూస్తూ పెరిగినప్పుడు నాకు చిరంజీవి అంటే తెలుసు, ఆయన ఎలాంటి సినిమాలు చేశాడు మొత్తం నా బ్రెయిన్లో ఉంటుంది. నేను ఇప్పుడు పోయినా కూడా చిరంజీవిని ఇంకొక రకంగా చూడలేను, చూపించినా కూడా నేను అదే మైండ్ సెట్ వెళ్తా. నేను చిరంజీవి సినిమాలు ఎట్టుంటాయి, ఇట్టుండాలా, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇన్ని తమాషగా కామెడీగా బాగా నడిచాయి. గరానా మొగుడు, తర్వాత రౌడీ అల్లుడు, తర్వాత దొంగ మొగుడు, ఇన్ని కూడా అద్భుతం. ఇన్ని చూసిన వాళ్ళకి మాకు ఎట్టుండదంటే ఆ సినిమాకి పోతే చిరంజీవి మళ్ళీ చూడాలా అనుకుంటున్నాం. ఈ అనిల్ రావుపూడి ఏం చేశాడంటే కరెక్ట్గా ఎన్ని కలగలిపి ఒక డబ్బాలో వేసే తమ్ముడు నేను చూశాను. నేను పోయాను కదా, ఇప్పుడు నా వయసు కంటే పెద్దవాళ్ళందరూ చిరంజీవిని చూస్తూ వచ్చినాడు కదా. ఒక్కడు రాలా, ఎవరు ఒక్కడు రాలా, భార్య పిల్లలు, అల్లుళ్ళు ఉంటే అల్లుళ్ళు, కోడళ్ళు, కుటుంబాలు సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే అదే. జనరల్ గా ఏం చేస్తారంటే ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ కూడా వయలెన్స్, బీజిఎంలు, ఆ పిచ్చిలో పడిపోయి యూత్ వస్తున్నారు. యూత్ మా అంటే ఒకసారి 2 సార్లు చూస్తారు, ఒకసారి 2 సార్లు వస్తారు, ఒకరు 2 వస్తారు అంతే. ఇక్కడ కుటుంబాలు ఫ్యామిలీస్, ఇక్కడ ఫ్యామిలీస్ చూసేసినందువల్ల సో సూపర్ హిట్ కంటే బ్లాక్ బస్టర్. ఒక రీజనల్ ఫిల్మ్ ఇంత కలెక్ట్ చేస్తుందా. సో మళ్ళా రీబ్యాక్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి, మళ్ళా రీబ్యాక్ అయ్యాడు, అంత జోష్ ఇచ్చింది. అది కూడా 70+ లో చిరంజీవి ఆమాదించగలడు. సో ఇంకొకటి విషయం ఏంటంటే చిరంజీవి ఎక్స్ట్రాడినరీ డాన్సర్. ఇప్పుడున్న హీరోస్ చాలా మంది చేస్తున్నారు, అందరూ ఒక స్టెప్ అందరికి ఇచ్చి చేసిన ఆ స్టెప్ చిరంజీవి వేస్తే ఆ లుక్ వేరు, ఆ గ్రేస్ వేరు చిరంజీవిది. ఆ గ్రేస్ ని ఇక్కడ వాడాడు, హుక్ స్టెప్ తో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఈ హుక్ స్టెప్ అనేది ఒక ఎత్తులాగా నడిచింది. ఎంతప్పుడు అంతే కదా, బాగా క్రేజ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ డైరెక్టర్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేయాలా. అంతే, అనవసరమైన టెన్షన్ మూవీస్ ఏం తీసి వాళ్ళని భయపెట్టి గాబరా గురి చేయబడలేదు. ఒక ఎంటర్టైన్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఫ్యామిలీ అంతా వెళ్ళిపోతారు. సో ఇప్పటి వరకు ఈ చిన్న డైరెక్టర్కి మనం ఇచ్చే సలహా అంటే తమ్ముడు, మన ప్రేక్షకుడు కదా, సగటు ప్రేక్షకుడు, మనం ఇవ్వచ్చు సలహా. మనం వేల సినిమాలు చూసేసాం, వాళ్ళు ఏదో 10 సినిమాలు డైరెక్ట్ సినిమాలు చూసుంటాము ఏంది. కాబట్టి మనం ఒక ప్రేక్షకుడుగా, సాధారణ ప్రేక్షకుడుగా, అన్నాదమ్ములుగా మేము చెప్పే మాట ఏంటంటే ఈ కొత్త డైరెక్టర్లకి మీరు ముందు వాళ్ళ సినిమాలన్నీ చూడండి, వాళ్ళ స్టైల్ చూడండి, ఎలా ఉందో చూడండి, వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోండి, వాళ్ళ బాడీ దేనికి బాగా రెస్పాండ్ అవ్వద్దో తెలుసుకోండి, దాన్ని బట్టి సినిమా తీస్తే బాగుంటుంది. మేము కూడా అదే కనెక్ట్ అయి ఉంటాం. ఇప్పుడు రాజా సాబ్ అని చెప్పి ఆయన చేత నువ్వు కామెడీ చేస్తే, సీరియస్ యాక్షన్ హీరోని తీసుకొచ్చి కామెడీ చేస్తే ఆడాడదు. ఇప్పుడు నీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా, చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ ఆ పేరు చెప్పంగానే మాకు నవ్వు వచ్చేది. కామెడీ ఎందుకు కామెడీ, అతను సీరియస్ గా సినిమా తీసాడు, ఒక ఎర్ర మందారం, నటన అద్భుతం, కలెక్షన్ లేదు తమ్ముడు, అవార్డు వచ్చింది, అన్ని వచ్చింది, డబ్బులు లేవు. ఎందుకంటే మేము ఫిక్స్ కాలా. మేము రాజేంద్ర ప్రసాద్ అనగానే ఏం ఫిక్స్ అవుతామో, ఫుల్ గా ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, ఈ చాలా సినిమాలు వచ్చాయి కదా కామెడీగా, భలే ఎంటర్టైన్ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడైనా డైరెక్టర్లు మీకున్న కథకి ఏ హీరో సరిపోతాడు, లేకపోతే ఆ హీరోకి ఏం కథ సరిపోద్ది,
ఆ హీరోని ఎలా ఎలా చూపించాలి అనేది చేస్తే బాగుంటది అనేది నా ఆలోచన. తమ్ముడు నువ్వేమంటావా? కరెక్టే అన్న. సరే, ఇప్పుడు ఈ విషయం మనం ఇద్దరం వెళ్ళి అన్న అనిల్ రావుపూడికి మారుతికి చెప్దామా? అనిల్ రావుపూడి అందుబాటులో లేడన్నా, కొత్త ప్రాజెక్టుల మీద చాలా బిజీగా ఉన్నాడట. ఎవరు? అనిల్ రావుపూడి. అంటే ఆయన డిమాండ్ పెరిగిపోయింది ఆయనకి. ఇప్పుడు డిమాండ్ పెరిగింది కదా అన్నట్టు చిరంజీవి ఒక మంచి కొత్త కారు ఒకటి ప్రెజెంటేషన్ ఇచ్చాడంట. ఇది కూడా మళ్ళా బంపర్ ఆఫర్. అతనికి కారు కొనిస్తే ఇతనికి ఇంటి మీద దాడి చేయడానికి పోయారు. ఇతనికి ఇంటి మీద దాడి చేయడానికి పోయారు. అది సినిమా చూసాడు ఎంత ఎఫెక్ట్ ఉంటుందా? అందువల్లే చెప్పేది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని సినిమా అంతే కదా. ఓకే, బాగా చెప్పావు తమ్ముడు. ఇప్పుడు ఇంక నుంచి సినిమా మన ఇద్దరం ఏదో ఒక విధంగా వాళ్ళిద్దరం పట్టుకొని ఏమే జాగ్రత్తగా చేసుకోండి తమ్ముళ్ళు అని చెప్దాం. ఏమంటావా? అలాగే. సరే అయితే ఓకే, బాయ్.